పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో ఏర్పడే శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా కలిసి ఉంటే దానిని నైతిక పతనంగా భావించలేమని స్పష్టం చేసింది. ప్రేమించిన ప్రతి బంధం పెళ్లి వరకు వెళ్ళకపోవచ్చునని, కేవలం వివాహం చేసుకోలేదన్న కారణంతో ఒకరు మరొకరిని మోసం చేసినట్లు కాదని, దీని ఆధారంగా ఎవరి క్యారెక్టర్ను తప్పుపట్టలేమని అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కీలక తీర్పుతో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు గట్టిగా షాక్ తగిలింది. తెలంగాణలోని గజ్వేలుకు చెందిన గాజుల తిరుపతి అనే కానిస్టేబుల్ అభ్యర్థి ఎంపిక రద్దు నిర్ణయాన్ని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పూర్తిగా కొట్టివేసింది. గతంలో 2014 నాటికి ఓ కేసును ఆధారంగా చూపిస్తూ సదరు అభ్యర్థి ప్రవర్తన అంటే క్యారెక్టర్ని బాగోలేదంటూ బోర్డు అతన్ని ఉద్యోగం నుంచి నిరాకరించడంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. అయితే అభ్యర్థి తిరుపతి తన అప్లికేషన్ ఫామ్లో ఎంతో నిజాయితీగా ఈ కేసు వివరాలన్నీ వెల్లడించడాన్ని న్యాయస్థానం ప్రత్యేకంగా ప్రస్తావించింది. తప్పుడు సమాచారం ఇవ్వకుండా వాస్తవాలు దాచని అభ్యర్థికి ఉద్యోగం నిరాకరించడం తగదని పేర్కొంది. పరస్పర అంగీకారంతో కూడిన సంబంధాలు నేరం కాదంటూ బాధితుడికి అనుకూలంగా తీర్పునిస్తూ తక్షణమే అతని కానిస్టేబుల్ ఉద్యోగం కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం కలిగి ఉంటే దానిని చట్టపరంగా తప్పుగా పరిగణించలేమని స్పష్టం చేయబడింది. కేవలం వ్యక్తిగత సంబంధాల ఆధారంగా ఒక వ్యక్తి క్యారెక్టర్ను తప్పుపట్టలేమని, లేదా వారి ప్రవర్తన సరిగ్గా లేదనే ప్రతికూల ముగింపునకు రాలేమని అత్యున్నత న్యాయస్థానం అంటే ధర్మాసనం తేల్చి చెప్పింది. పెళ్లికి ముందు లేదా వివాహ బంధంతో సంబంధం లేకుండా ఇద్దరు వయోజనులు ఇష్టపూర్వకంగా కలిసి ఉంటే దానిని తప్పుగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం పెట్టుకున్నంత మాత్రాన వారి క్యారెక్టర్ బాగోలేదని, వారిది చెడ్డ ప్రవర్తన అని ముద్ర వేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహానికి ముందే ఇష్టపూర్వకంగా ఏర్పడే శారీరక సంబంధాలు ఒక వ్యక్తి నైతికతను లేదా క్యారెక్టర్ను తప్పుపట్టడాన్ని ప్రాతిపదిక కాబోవని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రేమించిన ప్రతి బంధం పెళ్లి వరకు వెళ్ళకపోవచ్చునని, వివాహం లేదా ప్రేమ బంధం పెళ్లికి దారి తీయకపోతే మోసం కాదని కూడా కోర్టు పేర్కొంది. ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.